అందరికీ చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. ఏంటంటే మేము బీవీఆర్ సైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. బీవీఆర్ సైన్స్ అంటే డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది ఒక కొత్త స్కూల్ దట్ వాజ్ స్టార్టెడ్. అండ్ ఇదేంటంటే సైన్స్ వాళ్ళు సైన్స్ ఫౌండేషన్ అని ఉంది. సైన్స్ ఫౌండేషన్, శుభోది ఫౌండేషన్ విచ్ ఇస్ ఏ పర్సనల్ ఫౌండేషన్ ఆఫ్ మోహన్ రెడ్డి గారు, ఈ రెండు కలిసి ఒక యూనిక్ పార్టిసిపేషన్తో ఈ స్కూల్ని స్టార్ట్ చేశారనమాట. ఈ స్కూల్ని అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, మీరు కొంచెం ఈ ఫౌండేషన్ సైన్స్ ఫౌండేషన్ ఆరిజిన్స్లోకి వెళ్ళారనుకోండి. సైన్స్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ డూయింగ్ మెనీ ప్రోగ్రామ్స్ విచ్ విల్ బీ స్కిల్ అప్గ్రేడేషన్, లేకపోతే స్కూల్స్. there are about 33 schools which are run all over the country by Science Foundation. వాటిల్లో అబౌట్ 22 schools are in తెలంగాణ. ఇవన్నీ స్కూల్స్ చాలా ఎలిమెంట్ రన్ చేస్తున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి, అర్బన్ మైక్రో స్కిల్ డెవలప్మెంట్కి కూడా చాలా ఇనిషియేటివ్స్ రన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ బీవీఆర్ మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని బాగా ప్రమోట్ చేయాలి అని ఆయనకి ఫస్ట్ నుంచి, బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఆయనకి అది పర్సనల్ యాంబిషన్ అనమాట. ఈ ఎలా డెవలప్ చేస్తాం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని. అందుకని ఆయన ఒక కొత్త ఇనిషియేటివ్తో వచ్చారు ఈ స్కూల్ స్టార్ట్ చేసి. సో మేము ఆ స్కూల్ ద్వారా ఏం చేస్తామంటే కెపాసిటీ అండ్ కేపబిలిటీ, ఏది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాన్ని, తర్వాత దాని యొక్క నంబర్, ఎక్కువ మంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపుకి ఎలా వెళ్తారు అనేది ప్రమోట్ చేయడం అనేది ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎలా చేస్తాము అంటే వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మేమేమి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఏది డిగ్రీలు ఇచ్చే కాలేజ్ అలా ఏమి కాదు. ఇదేంటంటే చిన్న చిన్న కోర్సెస్ అనమాట. చిన్న కోర్సెస్. ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వీళ్ళంతా ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ స్కిల్తో వస్తారు. కానీ మనం ప్రపంచంలో ఇప్పుడు ఏంటంటే చాలా జాబ్ లేదు, జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి అనేది ఇప్పుడు కొత్త స్లోగన్ అనమాట. వీళ్ళందరినీ మనం ఒక జాబ్ని ఇచ్చేవాళ్ళుగా ఎలా తయారు చేస్తాం, అంతే తప్ప వీళ్ళేంటి మళ్ళీ ఒక కార్పొరేట్లో జాబ్ అడగటం అలా కాకుండా వీళ్ళందరినీ జాబ్లు ఇచ్చేవాళ్ళుగా ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ రోజుల్లో స్టార్టప్ అనేది ఒక పెద్ద మూమెంట్గా జరుగుతోంది. వీళ్ళందరికీ కాకపోతే ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇచ్చే స్కిల్స్ సరిపోవు, మనం దానికి ఎడిషనల్గా ఏమన్నా సప్లిమెంట్ చేయగలమా అనేది. ఇదేంటంటే పెద్ద పెద్ద సిటీస్లో అయితే చాలా అవుతున్నాయి. పెద్ద సిటీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ విచ్ డూ మెనీ ట్రైనింగ్స్ అండ్ ద స్టూడెంట్స్ హ్యావ్ యాక్సెస్ టు దెమ్. కాకపోతే Tier 2, Tier 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళందరికీ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్, 2-3 డేస్ కోర్సులు, 8 డే కోర్సులు, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేశాం. కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేశాము, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అనమాట. ఆ సిరీస్లో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎలా ఇన్స్పైర్ చేస్తాం, పిల్లలకి ఈ వ్యవస్థాపకత, తెలుగులో అయితే స్టార్టప్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చెప్పటం అనమాట. సో ఇందులో ఏం చెబుతామంటే అసలు డిజైన్ థింకింగ్ అని ఇలా కొత్త కొత్త ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అంటే ఏంటి, అసలు ఎలా పనిచేయాలి, ఒక స్టార్టప్ని పెట్టాలంటే ఐడియాలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఆ ఐడియాని ఒక కస్టమర్తో ఎలా కనెక్ట్ చేస్తారు, మార్కెట్ ఎలా క్రియేట్ చేస్తారు, తర్వాత బిజినెస్ మోడల్ అని ఉంటుంది, అంటే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ స్ట్రక్చర్ ఏంటి, ఇలాంటివన్నీ టీచ్ చేయటం ప్రధాన ఉద్దేశం అనమాట. ఎందుకు చేస్తున్నాం అని మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, ఇంజనీరింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ఐఎమ్ ఏ ఇంజనీర్ బై మై సెల్ఫ్. సో ఇంజనీరింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా మనం కనబడితే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఇంజనీర్ల యొక్క జాబ్. అలాగే కొత్త కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం అనేది ఇంజనీర్స్ యొక్క జాబ్. వీటిల్లో ఏం చేస్తున్నాం అంటే, సమాజంలో రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి ఈ ఇంజనీర్స్ ముందుకు వస్తే వాళ్ళంతా వాళ్ళే బిజినెస్ని క్రియేట్ చేసుకుంటారు, కొంతమందికి ఇంకా ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతారు అనమాట. అది ప్రైమరీ ఉద్దేశం. దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ బీవీఆర్ సైన్స్ స్కూల్ అనేది ఇవన్నీ ఈ నైపుణ్యత పెంచడం, కెపాసిటీ పెంచడం, అది మా ప్రైమరీ గోల్. దానికి మాకు సైన్స్ ఫౌండేషన్ నుంచి ట్రెమెండస్ సపోర్ట్ లభిస్తోంది. సైన్స్ హ్యాస్ బీన్ ఏ బిగ్ సపోర్టర్. సైన్స్ ఫౌండేషన్ నుంచి బీవీఆర్ సైన్స్కి కంటిన్యూస్గా మాకు సపోర్ట్ లభిస్తుంది. పర్సనల్గా బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, లీడర్షిప్ టీమ్,
వీళ్ళంతా కూడా మా వెనక ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారు. ఇలా కోర్సులు చేయటం వల్ల మేము అందరూ ఇంజనీర్లు అంతా ఏదో స్టార్టప్లు పెట్టేయాలనేవి కోరిక కాదు, కానీ అందరికీ మైండ్ సెట్ ఉంటే ఏంటంటే కార్పొరేట్స్లో జాబ్ చేసినప్పుడు కూడా ఇన్నోవేషన్ని డ్రైవ్ చేయగలుగుతారు. ఎప్పుడైనా ఇప్పుడు ప్రతి ఏ కార్పొరేషన్ తీసుకున్నా మీరు సస్టైనబిలిటీ, ఇన్నోవేషను ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. అవన్నీ ఎలా వస్తాయి అంటే ఈ ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ అంటే ఆ దృక్పథం మీకు ఉండాలన్నాడు. ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ టూల్స్ వాడాలి, అవన్నీ జనరిక్ టూల్స్ అన్నమాట. అవన్నీ మేము ప్రమోట్ చేయడం అనేది మా ఉద్దేశం. అది ఏదో మా వంతు సహాయం మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు సైంట్ మేము కూడా సైంట్, నేను యాక్చువల్లీ ఎంప్లాయీ ఆఫ్ సైంట్ 30 ఏళ్ళు నేను జాయిన్ అయ్యి, నేను 3rd ఎంప్లాయీ కంపెనీకి. అట్లాగే ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోల్స్లో నుంచి ఇప్పుడు కన్సల్టింగ్లో కూడా సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఈ 30 ఏళ్ళు నుంచి కూడా ఒకప్పుడు 3వ ఎంప్లాయీ నుంచి ఇప్పుడు 17,000 మంది మొత్తం గ్లోబల్గా కూడా చేస్తాం మొదలుపెట్టాం. అంటే దానివల్ల మనం నేర్చుకుంది చాలా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఈ రాబోయే ఇంజనీరింగ్ వాళ్ళకందరికీ మనం చెప్పగలిగితే కార్పొరేట్ కంపెనీస్ ఆయన చెప్పాడు, కార్పొరేట్ కంపెనీసే కాకుండా దాని మైండ్ సెట్స్ డెవలప్ చేస్తే వాళ్ళు చేసే వర్క్ కొద్దిగా స్మార్ట్గా చేయగలరు. టూల్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసి అన్నీ కూడా వాళ్ళు చాలా త్వరగా చేయగలడం ఒకటి. ఇంకోటి ఏంటంటే కొత్త ఇంజనీర్స్ డెవలప్ చేయడం స్టార్టప్స్ కానీ ఈ రెండింటి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి కొత్త వాళ్ళకి. మనం ఎక్కువ చెప్తుంటే వాళ్ళకి ట్రైన్ చేస్తుంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారి ఇక్కడ పని చేయడం, ఇక్కడ పని చేసినప్పుడు మనకి బాగా ప్రాఫిటబుల్గా మారుతుంది. అదే కాకుండా బయట వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చిన్న చిన్న కంపెనీస్ పెట్టుకోవచ్చు ఈజీగా. ఆ కంపెనీస్ పెట్టడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి 10 మంది జనరేట్ చేసుకొని